జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి చేసే అలవాటున్న వారికి, మంచిని అభినందించే లక్షణాలున్న వారికి మనసు హాయిగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్టు 14, 2025, గురువారం. తిథి షష్ఠి, రాత్రి 2:07 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం రేవతి, ఉదయం 9:06 వరకు. తదుపరి అశ్విని. యోగము శూలము, మధ్యాహ్నం 1:12 వరకు. తదుపరి గండము. కరణం గరజి, మధ్యాహ్నం 3:15 వరకు. తదుపరి వనిజ, రాత్రి 2:07 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం రాత్రి 10:09. చంద్రాస్తమయం ఉదయం 10:19. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 5:51 నుండి 7:26 వరకు. గుళిక కాలం ఉదయం 9:02 నుండి 10:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 4 వరకు. వర్జము రాత్రి 3:51 నుండి 5:21 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6:50 నుండి 8:20 వరకు. తిరిగి రాత్రి 12:51 నుండి 2:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. శుభ గడియలు ఉదయం 8:20 నుండి 9:01 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 4:45 వరకు. ఆగస్టు 14, గురువారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, రాత్రి 2:07 వరకు ఉంది. తదుపరి సప్తమి. గురువారం షష్ఠీ తిథి కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే అదే సమయంలో ఉన్న విష్టికరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే, పంచాంగం వలన ఏర్పడే దోషాలు ఉండవు కాబట్టి లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తప్పక తీసుకోవడం మంచిది. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఈ రోజు అంతా ఉంటుంది. ఇది మంచి యోగం. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 9:06 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:06 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం
9 గంటల 6 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: బలరామ జయంతి, జాతీయ ఆర్థిక అవగాహన దినోత్సవం. 1947వ సంవత్సరంలో భారతదేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించిన మాగంటి బాపినీడు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 14 గురువారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి ప్రశాంతంగా గడుపుతారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. తులారాశి అవసరానికి సహాయం చేస్తారు. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనుస్సు రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.